మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి మూవీ. అసలు చాలా బాగుంది. దాని లుక్ కూడా అసలు ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఈ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ హీ ఆల్మోస్ట్ రెడ్యూస్ 20 to 24 kgs. సో ఇట్స్ రియలీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హీస్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద స్క్రీన్ అండ్ పర్ఫార్మెన్స్ రియలీ గుడ్. అంటే బైకర్ చూసి వస్తున్నా ఇప్పుడే శర్వాది జెర్సీ అనిపిస్తుంది నాకైతే. సినిమా చూస్తుంటే ప్రతి నిమిషం నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మంచి నీట్ హిట్ అని చెప్పాలి. రెట్టింపు వెళ్తా సినిమా అంత బాగుంది. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. బ్లాక్ బస్టర్. బైకర్ మూవీస్ అమేజింగ్ అండి, బాగుంది. ఏది బాగా నచ్చింది మూవీలో మీకు? నాకు ఆ కాంబినేషన్ రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని. బైకర్ లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ లో ఛాంప్ హ్యాస్ అరైవ్డ్ అని పడుతుంది. నిజంగా ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్ అన్న. శర్వాకి చాలా రోజుల తర్వాత ఒక మంచి మంచి నీట్ హిట్ అని చెప్పాలి. క్లీన్ బ్లాక్ బస్టర్ ఇది. ఆ బాండింగ్ చాలా బాగుంటుందండి. అంటే ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఎలా ఉండాలి అంటే ఎంతకి అచీవ్ చేసినా కూడా అది బయటికి చూపించకపోవడము అండ్ మేకింగ్ షూర్ దట్ ఈస్ పర్ఫెక్ట్ అన్నీ కూడా శర్వానంద్ గారే డామినేట్ చేస్తారు. ఇద్దరు డిడ్ సేమ్ అండి. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి తన యాప్ట్, తిన క్యారెక్టర్కి తిన యాప్ట్ అంతే. డామినేటింగ్ అంటే ఎక్కడ అనిపించదు. ఏంటి అది రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్? సినిమా మొత్తం ఆయనే కనిపిస్తారు శర్వాతో పాటు. చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది. హీరోయిన్తో కూడా సెంటిమెంట్, ఫ్యామిలీ సీన్స్ అన్ని బాగుంటాయి. అండ్ ఒరిజినాలిటీ ఎలా ఉందంటే బైక్ రేసింగ్ ఈవెంట్స్ ఎక్కువ చూపించినట్లున్నారు కదా, నార్మల్ ఒరిజినాలిటీ ఎలా తీసుకొచ్చారు? లైక్ మామూలుగానే అంటే మిస్యూజ్ చేయడం అలాంటివి ఉండదు. కంప్లీట్ రేసింగ్ ఆ జోనర్లోనే వెళ్ళింది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. 5 on 5. అంటే ఇప్పుడు గుడ్, బాగానే ఉంటుంది. మ్యూజికే కొంచెం డౌన్ అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బీజిఎం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. జెర్సీ లాంటి బీజిఎం పడి ఉంటే సినిమా ఇంకా హై ఉండేది. చాలా బాగా చేశారు ఇద్దరు. ఫాదర్ అండ్ సన్ రోల్ కాబట్టి బాగా చేశారు. అండ్ రాజశేఖర్ గారు కూడా కొంచెం కంబ్యాక్ అనిపిస్తుంది నాకైతే. బాగా చేశారు ఆయనకి ఇచ్చిన బైక్ గురించి ఎక్కువ ఎమోషన్ ఉందా, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఎక్కువ ఓవర్లాప్ చేస్తుంది? లేదు, బైకే చాలా ఎక్కువ ఉంది. ఇది వన్ ఆఫ్ ది పార్ట్, ఇది ఫాదర్ అండ్ సన్ స్టోరీ. కానీ బైకే మెయిన్ మొత్తం. ఆ హీరో అసలు ఎందుకు ట్రాక్ చూస్ చేసుకుని అనేది మొత్తం కంప్లీట్గా చూపించాడు. అండ్ తను ఎలా వరల్డ్ ఛాంపియన్షిప్ లాస్ట్ రేస్ వరకు వెళ్ళాడు అనేది చూపించారు. తన హోప్తో వెళ్ళాడు. కానీ అదే లైక్ డౌన్ అవ్వకుండా ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా అది బాగా చూపించాడు. అది లుక్స్ అవన్నీ ఎలా ఉన్నాయి శర్వా గారు? అంటే లుక్స్ అయితే ఒకటే 10కి అయితే నేను 11 ఇస్తా. 2 years ట్రాన్స్ఫార్మ్ న్యాయం చేశాడు మూవీకి. ఒక బైకర్ ఉండాల్సింది ఎలా ఉంటాడో అలా చూపించారు కరెక్ట్గా. కానీ ఒరిజినాలిటీ ఏమన్నా అంటే ఏమన్నా మిస్ అయిందా? అంటే ఎలా అనిపించింది వాళ్ళు? ఒరిజినాలిటీ లేదు, డిఫరెన్స్ ఏం లేదు. తన హ్యూమర్ కానీ ఏదైనా క్యారీ చేశాడు త్రూఅవుట్ ది మూవీ. బాగుంది సినిమా అయితే. నా సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మేము ప్రొఫెషనల్గా మేము మోటోక్రాస్ రేసింగ్ నడుపుతాము. నాకు చిన్న అవకాశం అయితే దొరికిన ఈ సినిమాలో కూడా ఉన్నాను నేను. అలాగే శర్వానంద్ అన్న సినిమాలో పీక్స్లో ఉన్నాడు. ప్రతి మోటోక్రాస్ రైడర్ ఆయన జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో స్పష్టంగా మన అభిలాష నగర్ అయితే చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. యాక్చువల్గా రేసింగ్ టేకింగ్ మొత్తం అయితే అద్భుతంగా, అసలు ఎక్కడ బోరుగా ఎక్కడ అనిపించదు. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాటోగ్రఫీ పరంగా. సినిమా చాలా బాగుందండి. ఇందాకే వాచింగ్ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే మరో జెర్సీ అనిపిస్తుంది నాకైతే. సినిమా చూస్తుంటే ప్రతి నిమిషం నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఏమంటారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కావచ్చు, ట్రాక్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు హాలీవుడ్ లాగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఏదో గ్రాఫిక్స్ బాలేవి అంటారు కానీ చాలా బాగున్నాయి దీంట్లో గ్రాఫిక్స్ కానీ. మనము ట్రాకింగ్ మేము రైడర్స్ రియల్గా మేము ఎలా అయితే చేస్తామో రియల్గా సినిమాలో కూడా అలానే చూపించారు. శర్వానంద్ గారు కానీ మన రాజశేఖర్ గారు కానీ చాలా బాగా చేశారు సినిమా మాత్రం. చాలామంది నెగిటివ్గా రివ్యూ చెప్తున్నారు. నెగిటివ్ చేయకండి దయచేసి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎంకరేజ్ చేయండి మన తెలుగు సినిమాల్ని. థ్యాంక్ యూ. సినిమా మాత్రం చాలా సినిమా లైఫ్ లో బెస్ట్ అన్నిటికీ కానీ ఈ మూవీ మాత్రం మీ లైఫ్ లో గుర్తుండిపోతుంది. మాకు కూడా గుర్తు. లుక్స్ ఎలా అనిపించాయి? సూపర్ గా ఉన్నాయి. అసలు పాటలు కూడా రావట్లేదు. అందరూ చూడండి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి మూవీ అయితే. యొక్క స్టఫ్ వాళ్ళ స్ట్రగల్స్ మొత్తం కూడా ఇందులో చూపించారు కదా. సో అది యూత్ కి ఎక్కుతుంది అంటారా? ఫ్యామిలీ obviously. So basically movie it's not
ఓన్లీ అబౌట్ రైడింగ్, ఇట్స్ లైక్ ఎట్లా అంటే మనం ట్రాక్ మీద ఎట్లా ఉంటాం, మన డిసిప్లిన్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అది కూడా నేర్పించింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అనిపించింది, చాలా మంచిగా ఉన్నారు. రాజశేఖర్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చా? యా అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5.